హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నమ్మ వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హాయ్, వెరీ గుడ్ బాయ్. పొద్దున్నే అందరం కలిసి ఎక్కడికి వెళ్ళిపోతున్నామా అనుకుంటున్నారా? ఎండాకాలం కదా అని ఎండలు మండిపోతున్నాయని బయటికి వెళ్ళకుండా ఉండలేం కదండి. అందులోనూ పిల్లలకు హాలిడేస్. సో మేము కూడా అలా సరదాగా ఒక 2-3 హిస్టారికల్ ప్లేసెస్ చూద్దామని చెప్పి రెడీ అయిపోయామన్నమాట. ఆ హిస్టారికల్ ప్లేసెస్ ఏంటో మాతో పాటు మీరు కూడా చూడండి. అవన్నీ కూడా దేవాలయాలే. వీటిలో నేను ఒక్క ప్లేస్ అయితే నేను ఇంతకుముందు ఒకసారి చూశానన్నమాట. మళ్ళీ నాతో పాటు మీరు ఇంకొకసారి చూద్దురు. కానీ ఫస్ట్ మేమైతే గట్టమ్మ తల్లి దేవాలయానికి వచ్చాము. ఇది ములుగులో ఉందన్నమాట. మేడారం సమ్మక్క సారక్క దర్శనానికి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ గట్టమ్మ తల్లికి ముందుగా దర్శించుకుని ఆ తర్వాత అక్కడికి వెళ్తారంట. ఈ గట్టమ్మ తల్లి టెంపుల్కి అటువైపు ఇటువైపు సమ్మక్క సారక్క గద్దెలైతే ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది. సమ్మక్క సారక్క జాతర టైంలో అయితే ఇది ఫుల్ నిండిపోతుందంట. ఎందుకంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళే భక్తులందరూ కూడా ఈ గట్టమ్మ తల్లిని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి సేమ్ అదే క్రౌడ్ అయితే ఉంటుందంట. ఈ టెంపుల్ మేడారానికి వెళ్ళే దారిలో ఉందన్నమాట. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. మేము మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి ఫస్ట్ అయితే ఈ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ నుంచి మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాము. ఆ నెక్స్ట్ ప్లేస్ ఏంటనేది ఈ పాటికి తమ్నైల్లో చూసి ఉంటారు మీరు. సమ్మక్క కాడికి అనుకుంటా. అడుగు మల్లూర్. అదండి. ఇప్పుడు మనం ముందుగా హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి అయితే వెళ్తున్నాము. ఇది మల్లూరులో ఉంది. ఇది వరంగల్ నుంచి 130 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. ఈ తెలంగాణలోని చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం అన్నమాట. నేను ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నాను. వెళ్ళే దారంతా కూడా పచ్చని చెట్లతో చాలా అందంగా ఉంది. మేము ఇక్కడికి 8:30కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే ఆయన శరీరం మానవ శరీరం లాగా చాలా మెత్తగా ఉంటుందంట. అంటే ముట్టుకుంటే చాలా మెత్తగా అనిపిస్తుందంట. ఈమె మా కెమెరామెన్ ఈ వ్లాగ్కి. కార్ పార్కింగ్ దగ్గర పెద్ద చెట్టు కింద అమ్మవారు అయితే ఉన్నారు. ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్నాక మేము ముందుకైతే వెళ్ళాము. ఈ క్షేత్రంలో ఉన్న మరొక విశేషం ఏంటంటే ఇక్కడ ఒక జలధార ప్రవహిస్తూ ఉంటుంది. దాని పేరు చింతామణి జలధార. మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఈ జలధారలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని, ఎటువంటి వ్యాధినైనా నయం చేసే శక్తి ఈ జలధారకు ఉందని చెప్తారు. అలాగే పూర్వకాలం రాణి రుద్రమ్మదేవి కూడా ఏదో ఒక వ్యాధి సోకిందని, అలాంటి టైంలో ఈ జలధారను తాగడం వల్ల ఆమెకు నయమైందని కూడా చెప్తారు. ఫైనల్ మేము ఇక్కడికైతే వచ్చేసాము. ఈ జలధార దగ్గరే జలాంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇదేనండి నిత్యం ప్రవహించే జలధార, చింతామణి జలధార. ఇందులోని వాటర్ చాలామంది ఇంటికి కూడా పట్టుకెళ్ళి తాగుతూ ఉంటారంట. పట్టుకోండి, బాటిల్లో పట్టుకొని ఇంటికి తెచ్చుకోండి ఫ్రూటీ. పెట్టించుకో బొట్టు అంతే, ఏం కాదు. జేజ బొట్టు, జై శ్రీరామ్ బొట్టు. మీకు చిన్నీళ్ళు కాదా? ఈ టెంపుల్ చుట్టూరు అడవి అంట. సో ఈ పెద్ద పెద్ద చెట్లతో చాలా అందంగా, చాలా గ్రీనరీగా ఉంది. ఇక్కడ నుంచి మేమైతే స్వామి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. కొంచెం దూరం అయితే నడాల్సి ఉంటుంది. అనేసం బొత్తు మ్యాచింగ్ అయిపోయిందిరా. మ్యాచింగ్ అయిపోయింది అనేసం బొత్తు. వాడికి హ్యాపీ హీరో సూపర్ మోడల్. పోనీ
మా లక్కీని సరదాగా దింపాము, అసలు ఏం చేస్తాడో చూద్దామని చెప్పి. వాడైతే కొన్ని మెట్లు అయితే ఎక్కాడనమాట. ఆ తర్వాత మెట్లు చాలా పెద్దగా ఉన్నాయి, అవి ఎక్కలేకపోయాడని చెప్పి మేము కూడా వాడిని ఎత్తుకొని తీసుకెళ్ళిపోయాము. ఇంకో వారంలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయంట. సో దానికోసమే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ స్వామివారి ప్రత్యేకత ఏంటో చెప్పాను కదండి, మానవ శరీరంలానే చాలా మెత్తగా ఉంటుందని చెప్పి. అయితే ఆ ప్రత్యేకతను భక్తులకి ప్రత్యక్షంగా ఓన్లీ శనివారం ఆదివారం మాత్రమే చూపిస్తారంట. లక్కీగా మేము వెళ్ళింది కూడా శనివారమే అనమాట. సో ఆ విశేషాన్ని చూసే భాగ్యం మాకు కూడా కలిగింది. నేనైతే చాలా షాక్ అయ్యాను, ఎందుకంటే ప్రత్యక్షంగా చూడడం అంటే డైరెక్ట్గా చూడడం ఫస్ట్ టైం కదా. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా ఇక్కడి నుంచి పైకి మెట్లు ఉంటాయి, ఆ మెట్లు ఎక్కేసి మనము స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఆ మెట్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి, పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఫైనల్లీ స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ అర్చకులు ఆయన ఛాతీ భాగం మీద ఒక పువ్వుని పెట్టి నొక్కి చూపించారనమాట. ఆ టైంలో ఆ పువ్వు లోపలికి వెళ్ళడం అయితే మేము చూసాము. స్వామివారు ఇక్కడ స్వయంభూగా 6వ శతాబ్దానికి ముందే వెలిసినట్లు స్థల పురాణం చెప్తుంది. ఆ టైంలో స్వామివారిని వెలికి తీసే టైంలో ఆయన నాభి భాగానికి ఒక చిన్న రంధ్రం అయిందంట. అప్పటి నుంచి ఆ రంధ్రం నుంచి నిరంతరం ఒకలాంటి ద్రవం స్రవిస్తూ ఉందంట. ఆ ద్రవాన్ని ఇప్పుడు నాభి ప్రసాదంగా పిల్లలు లేని వాళ్ళకి ఇస్తుంటారట. ఆ ద్రవాన్ని సేవిస్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని చెప్పేసి ఇక్కడ నమ్మకము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నేను మీ అందరికి కూడా చాలా క్లారిటీగా చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే స్వయంభూ విగ్రహాలని డైరెక్ట్గా ఫోటో తీయకూడదు, వీడియో తీయకూడదు అంటారు కదా, అలాగే అక్కడ ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని వీడియో తీయనివ్వలేదన్నమాట. వీడియో తీయొద్దు అని చెప్పేసి అన్నారు. సో అందుకని మేము తీయడానికి అవ్వలేదు. ఇది గుడి వెనకాల నుంచి, పైన గుడి వెనకాల నుంచి వ్యూ అనమాట. చుట్టూరా చూడండి, చాలా బాగుంది. అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. చాలా చల్లటి గాలి వేస్తూ చుట్టూరా చెట్లతో చాలా అందంగా ఉంది. ఫైనల్లీ మేము దర్శనం కంప్లీట్ చేసుకుని కొంచెం సేపు హాయిగా ప్రశాంతంగా కూర్చొని మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. సో మేము దర్శనం అదంతా అయ్యేటప్పటికి మాకు 9:30 అయ్యింది, అంతే. తొందరగానే దర్శనం అయిపోయింది. మేము మళ్ళీ కిందకి వచ్చి ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయలు అవి కొట్టుకొని మేమైతే రిటర్న్ స్టార్ట్ అయ్యాము. మా వాడు చూడండి, కొట్టంగానే కొబ్బరి చూపిస్తావా లేదా అని లాక్కున్నాడు. ఎంతో విశేషమైన స్థల పురాణం ఉన్న శ్రీ శేషాచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం నాకు చాలా హాయిగా హ్యాపీగా ఉందన్నమాట. ఇక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయి దారిలో ఒక మంచి ప్లేస్ చూసుకుని హాయిగా మేము తెచ్చుకున్న టిఫిన్ చేసేసి అక్కడి నుంచి మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆ నెక్స్ట్ ప్లేస్ ఏంటి అనేది మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.